హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఎగ్జామ్ డేట్స్, ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడైతే చూద్దాం. వేకెన్సీస్ ఇక్కడ మనకు మెయిన్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే 24th జూన్ నుంచి 14 జూలై వరకు. అండ్ అలానే మనకు 3 phases ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చి preliminary exam from July or August 2025. Phase 2 లో వచ్చి మనకు మెయిన్ ఎగ్జామ్ అది సెప్టెంబర్ 2025. Phase 3 లో సైకోమెట్రిక్ టెస్ట్ అక్టోబర్ ఆర్ నవంబర్ 2025. అప్లికేషన్ ఫీ వచ్చి మనకు 750 ఫర్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఫర్ జనరల్ అండ్ నిల్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి. వేకెన్సీస్ ఇక్కడ చూసారంటే రెగ్యులర్ వేకెన్సీస్ మనకు 500 ఉన్నాయి. కేటగిరీ వైజ్ మీరు ఏ కేటగిరీలో ఆ కేటగిరీ అయితే చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏజ్ లిమిట్ 1 ఏప్రిల్ 2025కి మనకు 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. అండ్ అలానే ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, పీడబ్ల్యూడి వాళ్ళకైతే 10 ఇయర్స్. ఫర్ అంటే పీడబ్ల్యూడిలో అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 10 ఇయర్స్, అదే పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకైతే 13 ఇయర్స్, పీడబ్ల్యూడి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్. ఇక చూడండి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎనీ డిగ్రీ అనమాట. సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయితే ఉంటుంది. ఫేజ్ 1 వచ్చి మనకు ప్రిలిమినరీ ఎగ్జాము. ఇది అందరికీ తెలిసిందే. దీనిలో కట్ ఆఫ్ అయితే రీచ్ అవ్వాలి. మనకు ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకుంటే 58+ అయితే ఉంది. మనకు ఇంగ్లీషు వచ్చి మనకు 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ వచ్చి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, రీజనింగ్ వచ్చి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, ఓవరాల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఫేజ్ 2 ఇది మెయిన్ ఎగ్జాము, చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. మనకు దీంట్లో ఆబ్జెక్టివ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ అని 2 ఉంటాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్ లో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్ట్యూడ్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, మార్క్స్ వచ్చి మనకు 60 మార్క్స్. అంటే పర్ క్వశ్చన్ వచ్చి 1.5 మార్క్, డ్యూరేషన్ వచ్చి 50 మినిట్స్. ఇంతకుముందు ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు సెక్షనల్ మార్క్స్ అయితే లేదు, కానీ సెక్షనల్ టైమింగ్ అయితే ఉంది. అంటే పర్ సెక్షన్కి 20 మినిట్స్. అండ్ అలానే ఇక్కడ కూడా మెయిన్ ఎగ్జామ్ కూడా సెక్షనల్లో అయితే టైమింగ్ అయితే ఉంది. అండ్ అలానే మార్క్స్ కూడా ఉంది. చూడండి, డేటా అనాలిసిస్ అనే ఇంటర్ప్రిటేషన్ వచ్చి 30 క్వశ్చన్స్ అంటే 60 మార్క్స్. అంటే పర్ క్వశ్చన్ వచ్చి మనకు 2 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్ అది వచ్చి 60 క్వశ్చన్స్ ఇంటూ 1 మార్క్ అంటే 60 మార్క్స్. ఇక్కడైతే టైమింగ్స్ అయితే ఇచ్చేసారు చూడండి, 45 మినిట్స్ అని. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. అంటే ఒక క్వశ్చన్ వచ్చి ఈచ్ క్వశ్చన్ వచ్చి హాఫ్ మార్క్. నంబర్ ఆఫ్ మినిట్స్ వచ్చి మనకు 40 మినిట్స్. టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎంత 170. మనకు వచ్చే మార్క్స్ ఎన్ని 200 మార్క్స్. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చి 3 అవర్స్. అండ్ అలానే డిస్క్రిప్టివ్ పేపర్లో వచ్చి మనకు దేని గురించి ఇస్తారు, మోస్ట్లీ ఈమెయిల్స్, రిపోర్ట్స్, సిచ్యువేషన్ అనాలైసిస్, ప్రిసైజ్ రైటింగ్ 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. దాంట్లో ఒకటి మనం రాస్తే చాలు, దానికి మనకు 50 మార్క్స్ ఇస్తారు. అండ్ అలాంటి టైమింగ్ వచ్చి 30 మినిట్స్. అంటే మనకు మెయిన్ ఎగ్జామ్ ఓవరాల్ మనకు 250 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ చూసారంటే ఫేజ్ 3 వచ్చి మెరిట్ లిస్ట్ తీస్తారండి. అండ్ అలానే మీరు 1:10 రేషియో అనుకోండి. అంటే 10 మందిలో ఒకరిని సెలెక్ట్ చేస్తారు అనుకోండి ఉతారుగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పెనాల్టీ చెప్పేశాను కదా మీకు 1/4 అని. ఫేజ్ 3 అంటే సైకోమెట్రిక్స్ టెస్ట్ అంటే ఏంటి, మామూలుగా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ. గ్రూప్ డిస్కషన్ వచ్చి మనకు 20 మార్క్స్, ఇంటర్వ్యూ 30 మార్క్స్, టోటల్ 50 మార్క్స్. అండ్ అలానే ఇక్కడ మనకు నార్మలైజేషన్ మార్క్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎలా తీస్తారు అనేది చూడండి. మనము మెయిన్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రాస్తాం కదా 250 మార్క్స్కి.
అండ్ అలానే డిస్క్రిప్టివ్ వచ్చి 50 మార్క్స్కి రాస్తాం కదా. ఈ మెయిన్ ఎగ్జామ్లో 250 మార్క్స్కి 75 మార్క్స్ అంటే నార్మలైజేషన్ అనేది 75 మార్క్స్ తీస్తారు. అండ్ అలానే గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ వచ్చి 50 మార్క్స్ కదా, దాన్ని 25కి నార్మలైజేషన్ చేస్తారు. అంటే ఓవరాల్ 100 అంటే నార్మలైజేషన్ మార్క్స్ 100, మనకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి దీంట్లో 300. ఇప్పుడు 100కి నార్మలైజేషన్ మార్క్స్ ఇంతని ఉంటుందండి. ఫర్ సపోజ్ వాళ్ళు 60 పెట్టచ్చు. అప్పుడు మీకు ఎంత రావాలి మెయిన్ ఎగ్జామ్లో, ఇంటర్వ్యూలో, గ్రూప్లో మీరు ఒకసారి క్యాల్కులేషన్ చేసుకొని అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.